విధంగా పాల్పడ్డారో ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా వాళ్ళ అనుయాయులకి అనుచరులకి వాళ్ళ కంపెనీలకి వాళ్ళకి అప్పచెప్పేసి ప్రజలు పేదవాళ్ళు ఉసులు తీసేటువంటి ప్రయత్నం వీళ్ళు లాభాలు అంటే మీ ఉద్దేశం వాళ్ళకి అప్పచెప్పేసి ఆ కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు ముడుపులు పొందారంటారు మీరు ప్రభుత్వ పెద్దలను. ఇప్పుడు దాంట్లో తిరిగే లేదు, వాళ్ళు జరుగుతున్న కార్యక్రమం అదే. దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. ఒకవేళ వీళ్ళు ఇచ్చినా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం క్యాన్సిల్ చేసి పడేసి మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. అన్ని గాదే గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే టెండర్లు పాడుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో మెడికల్ కాలేజీలకి, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి రోడ్డు పాలు అవుతారేమో బహుశా. ఒకసారి ప్రజావేదికని పగల ఎక్స్పీరియన్స్ ప్రజలందరూ చూపించారు కదా మొన్న 24 ఎలక్షన్ లో. అప్పుడు పగలగొట్టారు. అప్పుడు ఏమన్నారు, 3 రాజధానులు. అప్పుడు రాజధాని అమరావతి ఉంటది, మా మీద దుష్ప్రచారం చేస్తారని చెప్పి రాగానే ప్రజావేదిక పగలగొడితే దాని పర్యవసానం 24లో చూశారు. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పగానే చెప్తున్నాడు, మేము వస్తే అన్ని పగలగొట్టేస్తాం తీసేస్తాం అని చెప్తున్నాడు. అవినీతికి పాల్పడి మీరు ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీని వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరిధిలో పెడతాయి. మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? మరి ఎవరైతే మెడికల్ కాలేజీ కొనుక్కుంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? వీళ్ళు లంచాలు తీసుకొని ఆ ప్రభుత్వాన్ని డబ్బులు ఇవ్వమని అడుగుతారు ఏంటంటే మమ్మల్ని. మీ పార్టీలు, మీ రాజకీయ పార్టీలు ఒకరికొకరు, మీ రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి ఆ వైరుధ్యం ఇప్పుడు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి చెప్పండి. అందుకే ముందే చెప్పా, ఇలాంటి అడ్డగోళ్ళ పనులకు దూరంగా ఉండండి. ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం అని ముందే చెబుతున్నాం. వీళ్ళ పార్టీ గురించి వీళ్ళ యొక్క మనస్తత్వాలు, వీళ్ళ నైజము రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినవి, బయట ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులకు కూడా తెలిసే గత 5 సంవత్సరాల్లో ఎవడు కూడా ఒక్కడు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాని కారణం వీళ్ళ విషయం ఏంటో తెలుసు కదా ప్రజలకి. విషయాన్ని పబ్లిక్ గా గత 5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు ఎంతమంది ఉద్యోగాలు సమయం చాలా తక్కువ ఉంది. 1 word కంక్లూజన్ ఇచ్చేయండి గాదే గారు. కాదండి, కాదండి, వ్యాపార సంస్థ అనేటటువంటి ఈయన, నేను డ్యూ రెస్పెక్ట్ అంబేద్కర్ గారు అంటే అత్యధికంగా ప్రేమించే వ్యక్తులు నేను ఒకటి. అంబేద్కర్ గారి గురించి మీరు మాట్లాడారా? గరగపల్లిలో పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది వీళ్ళు. అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టారండి విజయవాడలో. దయచేసి హక్కు వీళ్ళకి. షేమ్ అండి.